ఎందుకు? ఏదైతే లక్ష్యం ఉందో ఇది నా లక్ష్యము అని మీరు ఏదైతే అనుకున్నారో అది ఎందుకని, ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాలి, ఎందుకు నేను అది సాధించాలి, ఎందుకు నాకు కావాలి, ఈ లక్ష్యం నాకు ఎందుకని అని ప్రశ్నించుకుంటే దానికంటూ ఒక ఉద్దేశం తెలియాలి. మీకు మీ హృదయం చెప్తున్న కారణం ఏంటో మీకు తెలియాలి, మీ ఇంటెన్షన్ ఏంటో తెలియాలి. ఏ ఉద్దేశంతో ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో, డబ్బు సంపాదించాలి ఎందుకని, ఎందుకు డబ్బు కావాలి, మంచి ఇల్లు కావాలి ఎందుకని, మంచి కార్ కావాలి బ్రాండెడ్ ఎందుకని, పెద్ద హోదా కావాలి ఎందుకని, గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలి ఎందుకని, అసలు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి ఎందుకని. ఎందుకు అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానం కనుక మీకు తెలిస్తే ఆ సమాధానమే మీకోసం మీ ప్రయాణానికి ఇంధనంగా పనిచేస్తుంది. లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి, కానీ ఎందుకు రీచ్ అవ్వాలి, ఎందుకు, అది ఎందుకు కావాలి అంటే ఒక పర్పస్ క్లియర్గా ఉంటుంది, ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది, అక్కడి నుంచి ఒక ఎనర్జీ పుట్టుకొని వస్తుంది. సో మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి, మొదట ఏమిటి లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎందుకు మీకు కావాలి, ఎందుకు రీచ్ అవ్వాలి అనేది స్పష్టంగా రాతపూర్వకమైన క్లారిటీ వచ్చే విధంగా మీరు సమాధానం చెప్పుకోగలగాలి.